ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి దించేసినా మంత్రులను మాత్రం దించొద్దు. ఇది మంత్రుల బాధ. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటా వాళ్ళ మంత్రి పదవి వాళ్ళు ఎందుకు ఓడగొట్టుకుంటారు చెప్పురి. అట్లనే రేవంత్ రెడ్డిని కాపాడుతున్నా అంటే లేదు, వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మేము బాగానే పనిచేస్తున్నాం, రేవంత్ రెడ్డి చేస్తలేడు. మేము బాగా కష్టపడుతున్నాం, రేవంత్ రెడ్డి మాకు సపోర్ట్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఏదైనా అడిగితే కూడా రేవంత్ రెడ్డి పైసలు లేవంటుండు. తెలంగాణ ఆగం అయిపోయింది, అప్పులపాలు అయిపోయింది, దివాలా తీసింది, మొత్తం ఆగమాగం ఉన్నది పరిస్థితిని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మేమేం చేయాలి? ఇది మంత్రుల వర్షన్, మంత్రుల బాధ. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవాలంటే జిల్లాలలో నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంది? నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు మస్తు గప్పాలు కొట్టిరు. గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, రోడ్డు వేపిస్తాం, పార్క్ కట్టిస్తాం, ఏదేదో చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు మస్తు ముచ్చట్లు చెప్పారు ఎలక్షన్ కంటే ముందు. ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగే పరిస్థితి లేదు. జనాలు అడిగే ప్రశ్నలకు గుడి కడతానో బుడి కడతానో ఏమైందిరా బాబు అని చెప్పి 24 గంటల కరెంటు, 24 గంటల కరెంట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోసారి చెప్తే ఇక ప్రభుత్వాన్ని ఏం చెప్పాలో అర్థమవుతలేదు. వీడియోలు చేసే టైంకే కరెంట్ పోతుంది. ఇక దిక్కుమాలిన ప్రభుత్వం, సిగులేని ప్రభుత్వం, ఇక మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, ఏకైక రాష్ట్రం మాదే అని చెప్పి డైలాగులు కొట్టుడు. ఈ డ్రామా బంద్ చేయర్రి.